హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ శివరాత్రిని ఎలా జరుపుకుంటున్నారు? ఉపవాసాలు ఉంటున్నారా? జాగారం ఉంటున్నారా? ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు ఉపవాసం ఉండి జాగారం చేస్తే చాలా మంచిదంటండి. ఈరోజు పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే శివయ్య ఇవ్వనది ఏమీ ఉండదండి. ఆ శివయ్యని దర్శించుకోవడానికైతే ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకొని ఈరోజు శివయ్యని దర్శించుకోవడానికి శివాలయానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వేలాది జనం అయితే వచ్చారు. ఇక్కడున్న భక్తులందరూ శివయ్యని ఆరాధించడానికైతే వచ్చారు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఉపవాసం ఉండి జాగారం అయితే చేస్తారండి. ఈరోజు మహాశివరాత్రి పరమదినాన మనము చాలా శక్తి కొద్దీ పూజ చేసుకుంటే ఆ శివయ్య ఏది అడిగినా సరే కాదనుకుంటా ఇస్తాడండి. ఈ శివయ్యని మీరు కూడా దర్శించుకుందరు. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే అభిషేకం చేస్తున్న శివయ్యని అయితే మీరు దర్శించుకుందరు. ఇక్కడికైతే మేము లైన్లో అయితే నించున్నాము. కొబ్బరికాయ కొట్టి ఆ శివయ్యని అయితే దర్శించుకుంటున్నాము. చాలా జనం అయితే వచ్చారండి. ఈ టెంపుల్కి అసలు ఖాళీ అయితే లేదు. ఇది కైలాసపురంలో ఉన్న మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే మేము వచ్చాము. ఇక్కడ చూసారా ఎంత జనం అయితే వచ్చారో ఆ శివయ్యని దర్శించుకోవడానికి, ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన ఈ జనం అందరికీ ఆ శివయ్య ఆజ్ఞ ఎప్పుడూ ఉండాలని, అందరూ ఏది కోరినా సరే అందరికీ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోరికలను కూడా తీరాలని ఆ పరమశివుని అడుగుతూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మహాశివరాత్రి రోజు ఆ శివయ్యని అడిగితే ఏది కాదనడండి. అలాగే ఉపవాసం ఉండి జాగారం ఉంటే చాలా మంచిదండి. ఇందుకే వీడియో మీకు నచ్చిందా?